వాటర్ ఫాల్ దగ్గర వచ్చేసాము. పల్లికొండేశ్వర స్వామి టెంపుల్ ఇది, ఈశ్వరుని టెంపుల్. నారాయణవనం ఏడుకొండల స్వామి టెంపుల్, పాతకాలం ఇది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేను మా పెద్ద అబ్బాయి బుల్లెట్ మీద బెంగళూరు నుంచి పుత్తూరు వెళ్ళొచ్చాము. పోయేటప్పుడు జర్నీ ఫుల్ వర్షం పడతా ఉంది కాబట్టి వీడియో తీయలేకపోయినాము. వచ్చేటప్పుడు చేద్దామంటే వచ్చేటప్పుడు చాలా ఎక్కువగా ఉంది వర్షము, అందుకే ఏం వీడియో తీయలేదు. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి మేము బెంగళూరు రిటర్న్ వచ్చేంత వరకు అక్కడ ఏమేమి చేసాము, ఎలా ఉన్నాము, ఎక్కడెక్కడ వెళ్ళినాము అన్ని ఈ వీడియోలో చూస్తారు. మీరు చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ చిన్ను, ఎప్పుడు వచ్చినావు నువ్వు ఆఫీస్ నుంచా? మా తమ్ముడి ఇంటికి వచ్చినాము. మా తమ్ముడికి హెల్త్ బాగాలేదు, ఒక చిన్న యాక్సిడెంట్, అది చూద్దామని వచ్చినాము. పాప కదా అమ్మ వేడి ఎండ కదా, భయంకరంగా ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మేము బెంగళూరు నుంచి పుత్తూరుకు 2 వీలర్లో వచ్చినాము. నేను మా పెద్ద అబ్బాయి వచ్చినాము. మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే పుత్తూరులో ఉన్నాము, మామూలు ఇంట్లో, మమ్మీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము కైలాసకోన తర్వాత చాలా పక్కన టెంపుల్స్ అంతా వెళ్ళాలనుకుంటున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది, మా ఫ్యామిలీ అంతా జాలీగా ఎట్లుంటుంది మీకు చూపిస్తానంతా. నిన్న చాలా మంది అడుగుతా ఉన్నారు అమ్మమ్మ ఎట్లుంది అని. బాగున్నావా? కార్ వచ్చేసింది. నువ్వా అత్త పక్కనంతలేరా, రా డిక్కీలో కూర్చుంటాం రా. అందరూ అన్ని ఎత్తుకున్నారు కానీ ఫోన్ పర్స్ అన్ని మర్చిపోయినారు. కానీ మామ ఎట్లా నాకు కార్డు ఇచ్చి పంపించినాడు కాబట్టి ఎస్కేప్. నారాయణవనం ఏడుకొండల స్వామి టెంపుల్, పాతకాలం గుడి ఇది, చాలా ఫేమస్. ఇక నారాయణవనం అంటేనే పుత్తూరులో. ఎంట్రన్స్ పెద్దగా ఇది నారాయణ టెంపుల్, కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఇది. ఇక స్థలప్రాణం ఏమంటే పద్మావతమ్మ వారికి వెంకటేశ్వర స్వామికి పెళ్లి జరిగింది ఇక్కడ, ఈ స్థలమే ఇది. పద్మావతమ్మ వారు పుట్టిన ఊరు ఇది నారాయణవనం. ఇక్కడ పెళ్లి చేసుకుని తిరుమలలో పోయి సెటిల్ అయ్యారు స్వామివారు. ఇది పుత్తూరులోని నారాయణవనం. ఇది నారాయణవనంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ మా తమ్ముడు భార్య వాళ్ళ పుట్టినిల్లు. ఇక్కడ వాళ్ళు పుట్టినారు కాబట్టి వాళ్ళకి అన్ని స్టోరీ అంత బాగా తెలుసు. అమ్మవారి విగ్రహం నిజంగా అంత బాగుంది. పద్మావతి అమ్మవారి టెంపుల్ ఎంత బాగుందంటే నిజంగా ఇది చూడాలంటే కంపల్సరీ మీరు నారాయణవనంలోని వెంకటేశ్వర స్వామి గుడికి రావాల్సిందే. లోపల వీడియో తీయలేము కాబట్టి మేము బయట చూపిస్తున్నాము. ఎంత బాగుంది చూడండి, గుడి చాలా బాగుంది. మీరు కంపల్సరీ ఒకసారి వచ్చి విజిట్ చేయండి. నారాయణవనంలోని వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగిన స్థలం ఇది. నెక్స్ట్ ప్లాన్ ఏమని సూర్యుడిపల్లి. అక్కడ నిద్రపోతావా? నిద్ర అంతా పోకూడదు అయితే. ఇప్పుడు కైలాసుకోనా? సూపర్. సండే కాబట్టి రెస్ట్ ఉంటుందా అని అడిగినా. ఉండొచ్చా? ఖాళీగా ఉంటే బాగున్నా. అంత చిన్న బాడీకి 4 అవసరమా? కానీ అప్పుడే నొప్పి తగ్గుతుంది. అట్లా చేస్తేదా ఏం షాము? ఏం పెయిన్ ఎక్కువగా ఉందా? కరెక్ట్గా ఉందా? మా ఊరు మసాజ్ సూపర్ మసాజ్ కైలాసకోన. ఈ కైలాసకోనలో వచ్చి దేవస్థాన కోనలో మేము మసాజ్ చేస్తాము. తల నుంచి కాలు దాకా సూపర్ అయిన మసాజ్. ఇక్కడ చూడండి, నాగమ్మ ప్రతిష్ట ఉంటుంది. ఇక్కడ ఎంత పెద్ద పుట్ట ఉందో, చాలా బాగుంటుంది చూడండి. నాగమ్మ విగ్రహము. మేము నిన్న 2 వీలర్లో వచ్చినాము కాబట్టి బాగా అలసిపోయినాడు, అందుకే ఆయిల్ మసాజ్ చేయించినాము. ఆయిల్ మసాజ్ చేయించి స్నానానికి వెళ్తా ఉన్నాము. ఫుల్ రష్. వాటర్ ఫాల్ దగ్గర వచ్చేసాము. కైలాసకోన ఇది చాలా పాతకాలంది. పైన న్యాచురల్గా వాటర్ వస్తూ ఉంది, మూలికలతో కలిసిన నీళ్ళు. ఇది ఇక్కడ చాలా బాగుంటుంది. ఎప్పుడో మేము చిన్నప్పుడు, నేను 6th క్లాస్ చదివేటప్పుడు వచ్చినా నేను. దాని తర్వాత ఒక్కసారి వచ్చినాను, ఇది 2nd టైం వస్తా ఉన్నాను. చాలా బాగుంటుంది ఇక్కడ. చూడండి ఎంత మంది ఉన్నారు జనాలు, రష్ ఎక్కువ ఉన్నారు. ఈరోజు సండే కదా కాబట్టి రష్ ఎక్కువ ఉన్నారు. శ్యాము జాలీగా స్నానం చేయబోతావు ఇప్పుడు. కోతులు చాలా ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి కోతులు ఇక్కడ.
ఆయిల్ మసాజ్ అంతా చేసుకుని వాటర్ ఫాల్స్ లో నీళ్ళు పోసుకుని అయింది. భయంకరంగా ఉంది ఎక్స్పీరియన్స్, సూపర్. లోపల కైలాసనాథేశ్వరుడు ఉన్నారు. దర్శనం బాగా అయింది మాకు. లోపల శివలింగము, అమ్మవారు ఉన్నారు. దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు దర్శనం చేసుకుని ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ వెళ్తాము చెప్తాం రండి. ఏం టార్చర్ పెడతారా బాబు, పాపం అమ్మ. ఇప్పుడు కైలాస కోన అయిపోయింది. ఆయిల్ మసాజ్ చేసుకున్నాం. దుమ్ము లేపేసినారు పట్టినని, భయంకరంగా అంటే భయంకరంగా వాన్ చేసినారు. అది అయిపోయిన తర్వాత వాటర్ ఫాల్ కి పోయినాము. మా అమ్మమ్మ భలే బిల్డప్ కొట్టింది. నా కాలు నొప్పి, నేను రాను, పైన ఎక్కను, నేను నా కాలు నొప్పి, నా వల్ల కాలే, అయ్యో అమ్మా అమ్మా తల్లి అనింది. మేమందరూ పోయి వచ్చే లోపల ఆమె కూడా టింగ్ అని వెళ్ళిపోయింది. అట్లే శారీలోనే పోయేసింది. అట్లే డార్లో ఎట్లునింది? ఏం బాగునింది? మురుక ఇంకా జుట్టు పీకేస్తాను నేను ఇక్కడ. చూసి మాట్లాడు. అత్తలే సొత్తలే ఇక్కడ రాయడా. ఏం సౌండ్ మాది గంట. భయపడతాందా? మార్నింగ్ నేను నిద్రపోతా ఉంటే పట్టి నా చెవులు పట్టి కొరుకుతా ఉంది, లాగతా ఉంది. జొల్లు పాప ఏమునిందే? మంకీ. నేను నోరు అట్లా పెడతాను కరెక్ట్ గా. పల్లికొండేశ్వర స్వామి టెంపుల్ ఇది. ఈశ్వరుని టెంపుల్. ఈశ్వరుడు ఆలాహలం మింగిన తర్వాత పడిపోతాడు. ఆయన పడిపోయినప్పుడు, అమ్మవారి ఒళ్ళో పడిపోయినప్పుడు అమ్మవారు సర్వమంగళాదేవిగా అవతారం ఎత్తి ఆయన్ని కాపాడిన ప్రదేశం ఇది. ఈ ఈశ్వరుని టెంపుల్లో వీడియో తీయకూడదు, అది అలో చేయలేదు కాబట్టి మేము వీడియో తీయలేదు. కంటిన్యూ. ఎట్లా చేస్తుందా పాప? అవునరా? అదే మేము 2 సార్లు వచ్చి ఇట్లా అంటావు. రాయడా రా. పడతా ఉన్నా నాకే తెలిసిపోతా ఉంది. బాయ్ మామా. బాయ్ బాయ్ మామా. బాయ్ మా. భద్రమ్మా నా. బాయ్ మా. ఎట్లా మేమంది రైడు? జాలీగా ఉంది. ఎక్కడి నుంచి వస్తానని చెప్పు. పుత్తూరు నుంచి వస్తున్నాము. పుత్తూరు నుంచి చిత్తూరు నుంచి బెంగళూరు. బాగుందా బైక్ రైడ్? సూపర్ గా ఉంది. కంఫర్టబుల్ గా ఉంది. బ్యాగ్ పెట్టుకుంటే కూడా కూర్చునేదానికి అంత బాగుంది. బయలుదేరుతామా? ఎలా ఉందండి ఈ వీడియో? ఈ వీడియో ఇంతటితో ముగించుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్.